అమ్మ ఈరోజు ఇంటికెళ్ళిపోతుంది. పొద్దున్నే టిఫిన్ పని అయిపోయిన తర్వాత వాకిట్లో పెయింట్‌తో ముగ్గులు వేశాను. అలాగే ఈ వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండోయ్. నేను చెప్పినా చెప్పకపోయినా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడిద్దనమాట. మన ఛానల్ గ్రోత్ అవ్వటానికి, మన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి, ఎక్కువ మంది చూస్తే మనకి వాచ్ అవర్స్ పెరుగుతాయి కాబట్టి తొందరగా మానిటైజేషన్ అయిపోయిద్దనమాట. అందుకే ఇన్ని సార్లు అడుగుతున్నాను. ఓకేనా అండి? ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పేసేయండి. అయితే ఈరోజు పొద్దున్నే రోజు ఇట్లాగే నేను వాకిలి ఊడ్చి కడిగేశాను. ఇంకా అమ్మ అయితే ముగ్గులు పెడుతుంది. ఈరోజు నిద్ర లేచిన దగ్గర నుంచే మొదలుపెట్టిందనమాట. నేను ఈరోజు వెళ్తాను ఇంటికి అని. ఇంకా ఉండమ్మా ఇంకా 4 రోజులు ఇప్పుడు ఎళ్లి ఏం చేయాలి అని అంటానే ఉన్నాను నేను. అయినా సరే ఇంకా ఆమెకి గుబులేసింది అంటే ఇంకా ఒక్క రోజు కూడా ఉండదనమాట. ఇంకా వాతావరణం కూడా కొంచెం వర్షాలయి పడతా చల్లబడింది కదా! ఇంక నేను వెళ్తాను అని ఇంకా పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర నుంచే మొదలుపెట్టేసిందనమాట. ఇంక సరేలే అన్నాక అప్పుడు కామ్ అయింది. ఈరోజు బయట పనంతా వాకిళ్ళు ఊడవటం, కడగటం, ముగ్గులు పెట్టేయటం, గిన్నెలు కడగటం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలోకైతే వచ్చాననమాట టిఫిన్ చేద్దాము అని. ఈరోజు పచ్చెనపప్పు వేరుశెనగపప్పు అలాగే కొబ్బరి 3 కలిపి చట్నీ చేద్దామని చెప్పి ఇంకా వేపుతా ఉన్నాననమాట. అయితే ఈ వీడియోలో నేను ఒక ముఖ్యమైన టాపిక్ చెప్పాలి అని అనుకుంటున్నాను కదా! ఇంకా అది కూడా చెప్తాను. వీడియో చూస్తూనే నేను అంటే ఈ వీడియో ఎలాగో చూస్తున్నారు కాబట్టి నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే చెప్తాను. మనకి ఒక న్యూస్ ఛానల్స్‌లో పాప గురించి వస్తుంది కదా! తుని దగ్గర పామాయిల్ తోటల్లో తప్పిపోయిన పాప గురించి. అసలు మీరు నమ్మరు. నేను ఎక్కువగా అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళే గానీ, లేకపోతే సీనియర్స్ ఏదైనా ఇంటర్వ్యూలు గానీ, అట్లా ఎక్కువగా ఆ వీడియోస్ చూస్తాననమాట. నాకు ఫోన్‌లో అని గాదు, విడిగా గూడా ఎవరన్నా పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా వాళ్ళ అనుభవాల గురించి ఏదైనా చెప్పారనుకోండి, ఇంక అసలు నేను పని కూడా పక్కన పెట్టేసి వినటానికి చాలా ఇంట్రెస్ట్ చూయించుతా. అంటే పక్కింటాళ్ళ కబుర్లు, ఎదురింటాళ్ళ కబుర్లు కాదు, వాళ్ళ అనుభవాలనమాట. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళెన్ని సమస్యలు ఫేస్ చేశారు, ఎన్ని బాధలు పడ్డారు, అట్లా వాళ్ళ అనుభవాలు చెప్తారు కదా! అలాంటివి వినటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా నేను ఇంటర్వ్యూలు అలాంటివి చూస్తూ ఉంటాను. ఇంకా అసలు అలాంటిది ఈ పాప గురించి పాప తప్పిపోయినాక ఒక 2, 3 రోజుల తర్వాత ఏదో ఒక వీడియో చూశాను. అప్పటినుంచి అసలు నేను పద్దాకల ఫోన్ ఆన్ చేయను. ఆ పాప గురించి ఏమన్నా తెలిసిందేమో అని చెప్పి అసలు వచ్చిన ప్రతి వీడియో చూస్తానే ఉంటున్నాను. నిజంగా అసలు జనాలు ఆహ్, అంటే జనాల బాధతో పని లేదనమాట. ఇంక వాళ్ళు పిచ్చి పిచ్చి థంబ్‌లైన్స్ పెట్టడం. ఆ పైన థంబ్‌లైన్ ఒకటుంటది. లోపల మ్యాటర్ ఇంకోటుంటది. జనాల్ని వాళ్ళ బాధని పట్టించుకోకుండా మనకి ఏదో ఒక వీడియో పెట్టేసామా, వ్యూస్ వచ్చేసినాయా, మనం రూ. 10 సంపాదించుకుందామా. ఇది ఆలోచనలో ఉన్నారు తప్పితే అసలు కరెక్ట్‌గా చెప్దాము అన్న ఆలోచన ఎవ్వరికీ ఉండలేదు. జనాల బాధల్ని అంత క్యాష్ చేసుకుంటున్నారనమాట. అసలు నేను ఎన్ని వీడియోస్ చూసానోనండి. ఒక్కటి అసలు ఆ పాప గురించి సరిగ్గా చెప్పేవాళ్ళే లేరు. ఇంక జనాలు ఇలా తయారయ్యారేంటి అని అనిపించింది. అసలు ఆ పాప తొందరగా దొరికితే బాగుండు అని నేనైతే అసలు చాలా సార్లు అనుకున్నాను. వచ్చిన ప్రతి వీడియో చూస్తానే ఉన్నా. ఎందుకు ఇట్లా పెడుతున్నారా అనిపించింది. కొన్ని వీడియోస్ చూస్తే అసలు సంబంధమే ఉండలేదు. పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారా, ఏంటా, అసలు వాళ్ళకి మనకు చేతనైన హెల్ప్ చేద్దామన్న ఆలోచన లేదు. మనం ఏదో ఒకటి వీడియో పెట్టామా, మనకి వ్యూస్ వచ్చినాయా, మనం రూ. 10 సంపాదించుకుందామా, ఇదే అయిపోయిందనమాట. ప్రతిదీ డబ్బు కోసం చేయటం తప్పితే అసలు మనుషుల కోసం చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎదుటి వాళ్ళ బాధతో సంబంధం లేదు, ఎదుటి వాళ్ళ ఆలోచనలతో సంబంధం లేదు. మనకు రూపాయి వస్తే చాలు. మనంతే ఆలుగా కోరుకుంటున్నాను ఆ పాప తొందరగా తిరిగి రావాలి అని. ఎక్కడున్నా క్షేమంగా తొందరగా వాళ్ళ అమ్మ నాన్న చెంతకు చేరాలని కోరుకుంటున్నాను. ఎక్కడున్నా క్షేమంగా తొందరగా ఆ భగవంతుని దయ వల్ల వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి క్షేమంగా చేరుకుంటే అంతే చాలు. ఎవరమైనా అదే కదా కోరుకునేది. ఇంకా నేను పెద్దవాళ్ళు ఎవరన్నా ప్రవచనం చెప్పేవాళ్ళైనా, లేకపోతే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు సీనియర్స్ అయినా అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు నేను ఎందుకు చూస్తాను అంటే, వాళ్ళ అనుభవాలు చెప్పడంతో పాటు వాళ్ళు చెప్పే విషయాల్లో మనం ఏమి నేర్చుకోవాలి, ఏది పాటించాలి, ఏది మనం చేయకూడదు అనే విషయాలు చాలా ఉంటాయి. నేను అందుకే ఎక్కువగా వాళ్ళవి చూస్తాననమాట. వాళ్ళవి చూస్తూ మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది కూడా నేను నేర్చుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట అలా పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తే వినటం. దాంట్లో మనం మంచి, చెడు అన్నీ ఉంటాయి. మనం ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే మన జీవితం బావుంటది అనేది మన చేతిలో ఉంటది. నేను ఎక్కువగా అవే చూస్తాను. అవి చూడటం వల్లే నా విషయాల్లో నేను కొంచెం జాగ్రత్తగా ఉండగలుగుతాను. అంటే ఎలాంటి వాళ్ళని నమ్మాలి, ఎలాంటి వాళ్ళని దూరం పెట్టాలి, ఇలాంటి విషయాలు డబ్బు విషయంలో అయినా సరే, మాట్లాడే విధానంలో అయినా, ఏదైనా సరే మనం ఏదన్నా పెద్దవాళ్ళు చెప్తుంటే ఇన్నామనుకోండి, అవి మంచి, చెడు అన్నీ ఉంటాయి. మనం తెలుసుకుంటాము. పాటించడంలో కూడా మనం
కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతాం అనమాట. అలాంటి వాళ్ళయి మనం వింటా ఉంటే ఇంకా నాకైతే అలాంటి ఇంటర్వ్యూలు చూడటం అంటే చాలా ఇష్టము. ఇంక అందుకే ఎక్కువగా అవే చూస్తూ ఉంటాననమాట. నేను ఏదన్నా పని చేసుకునేటప్పుడు కూడా ఇంకా అంటే మిషన్ కుట్టేటప్పుడు కానీ, ఇంకేదన్నా ఇంట్లో పనులు చేసుకునేటప్పుడైనా ఇంక అట్లా పెట్టి ఇంకా అవి వింటూ పని చేసుకుంటాననమాట. నాకు ఫస్ట్ నుంచి ఇంక అట్లా అలవాటు. ఆహ్, ఇంక అందుకే నేను అలాంటి వీడియోస్ ఎక్కువగా చూస్తాను. ఇంకా ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా టిఫిన్ పని అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గులు పెట్టుకుందాము అని చెప్పి ఇంకా అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఇట్లా పెయింట్‌తో ముగ్గులు పెట్టుకోవాలి అని. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను గానీ అస్సలు కుదరట్లేదు. ఇంకా మా అమ్మ కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుందనమాట వచ్చిన దగ్గర నుంచి. ఎందుకు అంటే మేము అంతకుముందు ఈ ఇంట్లోకి రాకముందు మూడిళ్ళు మారామనమాట అద్దెకి. అయితే ఎళ్ళిన ప్రతి చోట నా పనేందో నేను చేసుకొని ఇల్లు నీట్‌గా పెట్టుకుంటే సరిపోయిద్దిగా. ఆహా! అట్ట గాదు. ఎళ్ళిన ప్రతి చోట ఇంట్లో, బయట, ఇంటి చుట్టూతా మొత్తం అసలెళ్ళి ఎళ్ళక తలకే పెయింట్‌తో ముగ్గులు పెట్టేసేయటము. అంటే ఎళ్ళిన ప్రతి చోట ఇది నా ఇల్లే అన్న ఫీలింగ్‌తో ఇంకా నేనెక్కడున్నా గూడా నీట్‌గా పెట్టుకునేదాన్ననమాట. ఇంటి ఓనర్స్ గూడా చాలా మెచ్చుకునేవాళ్ళు. అంతకుముందు చాలామంది ఇళ్ళు వచ్చారు, ఎళ్లారు గానీ, నీ అంత నీట్‌గా ఎవరు ఇల్లు పెట్టుకోలేదు. భలే నీట్‌గా పెట్టుకుంటున్నావు అని జెప్పి భలే మెచ్చుకునేవాళ్ళనమాట. నాకు గూడా హ్యాపీగా అనిపిచ్చేది. ఇంక ప్రతి చోట ఇంకట్లా పెయింట్‌తో ముగ్గులు పెట్టడం గానీ, మొక్కలు పెట్టుకోవటం గానీ, ఇల్లంతా నీట్‌గా సర్దుకోవటం గానీ, ఇంకట్లా చేసుకునేదాన్ననమాట. అది ఏంటోనండి ఈ ఇంట్లోకొచ్చాను, అసలు నా ఓపికంతా పోయిందేమో అనిపిత్తంది. ఎందుకంటే, అసలు ఈ ఇంట్లోకొచ్చిన దగ్గర నుంచి దానికి తోడు 20 సంవత్సరాల వయసప్పుడు, 40 సంవత్సరాల వయసప్పుడు 2 ఒకేలా ఉంటదా జెప్పండి? మన వయసు పెరిగే కొంది మన ఓపిక తగ్గిపోయిద్ది. చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే, మన బాడీ గూడా సహకరించాలి గదా! అది అర్థం చేసుకోకుండా ఊళ్ళోళ్ళ ఇళ్ళన్నీ బాగు చేసి ముగ్గులేసావు. నీ ఇంటికొచ్చేటప్పటికేమో నీకు బద్ధకం వత్తంది. ముగ్గులేసుకోకుండా ఏమేసుకోకుండా అని లెగుతుంది. ఇప్పుడు వచ్చి ఒక 20 రోజులవుతుంది. 20 రోజుల నుంచి ఇదే గోలనమాట. ముగ్గులెయ్యి, ముగ్గులెయ్యి. పెయింట్ డబ్బా తెప్పించి గూడా మీరు నమ్మరు 3 నెలలవుతుంది నేను తెప్పించి. ఎప్పటికప్పుడే ఏద్దాము అంటే ఇంకేదో ఒక పనులు ఇంట్లో పనులుంటాము. ఇంక నాకైతే అసలు కుదరట్లేదనమాట. అదొకటి ఎయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్నా గూడా అదివరకు ఇట్లాగా అన్ని గంటలు గంటలు కూర్చొని ఎయ్యాలి అంటే ఎయలేకపోతున్నా. మా అమ్మకేమో అది అర్థం గాదు. ముగ్గులేసుకోవచ్చుగా కూర్చోపోతే, వాకిట్లో ముగ్గులేసుకుంటే ఎంత అందంగా ఉండిద్ది. వాకిలి ఎంత కళకళలాడుతా ఉండిద్ది. ఎవరొచ్చి చూసినా ముందు వాకిలి జూసేగా తర్వాత ఇంట్లో వాళ్ళని జూసేది అంటది. ఆ మాట నిజమే, నేను గూడా ఒప్పుకుంటా కాదన్ను. కాకపోతే నాకు గూడా కొంచెం ఓపికుండాలి, టైం కుదరాలి, కొంచెం ఖాళీ ఉండాలి గదా! అది అర్థం చేసుకోకుండా మొదలు పెడతానే ఉంది. ఇంక మన పెద్దవాళ్ళ సంగతి తెలియనిదేముంది. ఇంక వాళ్ళకేదన్నా పని అనుకుంటే అది అయిపోవాలనమాట. అందులోను మా అమ్మ అయితే అసలు ముందుంటది. ఏదన్నా పని ఈరోజు అనుకుంది అంటే ఇంక ఆ రోజు ఆ పని అయిపోవాల్సిందే. అప్పటిదాకా ఆమె నిద్రపోదు. మనల్ని కదలకుండా కూర్చోనియదనమాట. ఇంక చెయ్యి లెగు, లెగు, లెగు అంటానే ఉంటది. ఇంకా తప్పదు గదా! ఇంక పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అని ఇంక ఈరోజైతే ముడిపడిందనమాట. ఇన్ని రోజులకి ఈ ముగ్గేయటానికి ముహూర్తం కుదిరింది. ఇంకిక్కడ మనకి షాపు ముందు అంటే రేకుల్లో అనమాట. రేకులింట్లో ఇంకా వాకిట్లో బోసిగా ఉంది అని చెప్పి చాక్‌పీస్‌తో ఏసినా గూడా అంటే నేను కడిగి తుడిచినప్పుడల్లా చాక్‌పీస్‌తో ఏస్తానే ఉంటా. అయినా గూడా కొంచెం సేపటికే ఇంకా ఇంట్లో 2 జీవాలున్నాయి గదా! పప్పీ రోజీ. ఇంకా అవి అటు దొర్లాడి, ఇటు దొర్లాడి ఆ ముగ్గురు కొంచెం సేపు గూడా ఉంచవనమాట. ఇంకా ఈరోజైతే పెయింట్‌తో ముగ్గేసేద్దాము అని జెప్పి ఫస్ట్ అయితే చాక్ పీస్‌తో గీసుకున్నాను ఐడియా కోసం. అంటే వంకర్లు పోకుండా నీట్‌గా ఉంటది అన్నట్టుగా చాక్ పీస్‌తో గీసాననమాట. గీసి ఇంకా పెయింట్‌తో ఏయటం స్టార్ట్ చేశా. ఇంక మా అమ్మ కూడా ఎళ్లి పడుకోకుండా పక్కనే వచ్చి కూర్చొని అది అటు దిద్దు, ఇది ఇటు దిద్దు అని చెబుతుంది. సరే నాకు రావట్లేదులే నువ్వు దిద్దు అంటే నాకేమొచ్చు ఎయటం నాకొత్తే నీకెందుకు చెబుతాను నేను ఎప్పుడో వచ్చిన రోజే ఏసేసేదాన్ని అంటుంది. ఇంకా అట్లా కబుర్లు చెప్పుకుంటే ఇంకా ముగ్గయితే ఏస్తున్నా. అసలు ఈ పనని గాదు ఏ పనైనా సరే మీరు నమ్ముతారో లేదో కొత్తగా పిల్లల్ని పెళ్లి చేసి కాపరానికి పంపిస్తారు చూసారా? అప్పుడు అమ్మమ్మలు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు గదా! ఇంక మా అమ్మ నేను కనిపించిన ప్రతిసారి ఏదో నాకు కొత్తగా పెళ్లి చేసి పంపించినట్టుగా ఆ గిన్నెలు అట్టగడుగు, ఈ ఈ బట్టలు ఇట్ట మడతేసుకో, అరమారలు ఇట్ట సర్దుకో, ఆ! మరి కూరల్లో గూడా అట్లా ఉండు, ఇట్లా ఉండు. అసలు ఇక ప్రతిదీ ఏదో నాకు కొత్తగా పెళ్లి చేసి పంపించినట్టు ప్రతిదీ చెప్పిద్ది. నాకు ఒక్కొక్కసారి అమ్మ నాకు తెలుసు కదా! నువ్వెందుకు అన్ని సార్లు చెబుతావు అనిపిచ్చిద్ది. ఒక్కొక్కసారి అయితేనేమో అసలు చెప్పలేనంత నవ్వొచ్చిద్దనమాట. ఇంకా మా అమ్మ కళ్ళకి ఇంకా అట్లా అంటే తల్లికి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్న పిల్లల్లాగే అనిపిస్తారు గదా! ఇంక మా అమ్మకి గూడా అంతే అనుకుంటదో ఏమో! ఇంక చెప్తానే ఉంటదనమాట చిన్న పిల్లలకి చెప్పినట్టు. ఇంక ప్రతీదీ చెప్తా ఉంటది. ఇంక పక్కన కూర్చొని ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటా ఇంక ఈ ముగ్గయితే పూర్తి చేశాననమాట. ఇంక ఈరోజైతే ఈ ఒక్క ముగ్గే వేశాను. నేను మొదలుపెట్టినప్పుడు కొంచెం చల్లటి గాలి తోలతా చల్లగానే అనిపించింది గానీ, ఇంక 11, 12 అట్లా అయ్యేటప్పటికి ఇంక అసలు కూర్చోలేకపోయామనమాట.
ఉడుక్కుపోత అసలు ఎండ విపరీతంగా వచ్చేసింది. ఇంక అందుకోసం ముగ్గు అంటే ఈ మధ్యలో ముగ్గు వరకైతే పూర్తి చేశాను. కింద కూడా కొంచెం 3 వైపులా డిజైన్ ఏస్తాం గదా! ఇంక అక్కడైతే మాత్రం 2 పూర్తి చేశాను. ఒకటి ఎయలేకపోయాననమాట. ఇంక అప్పటికే కూర్చోలేకపోయాను. ఎండ విపరీతంగా వచ్చింది. ఇంకా దానికి తోడు వంట కూడా చేయాలి గదా! ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంక అక్కడి దాకా ఆపేసి ఇంక మిగతాది సాయంత్రం ఏద్దాంలే అని చెప్పి లేసామనమాట. ఇంక మా అమ్మ 4కి ఏద్దామని చెప్పావు 4:30 అయ్యింది లెగవేంటి లెగు లెగు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసింది. లెగుస్తలేమ్మా బయట ఎండగా ఉంది కొంచెం 5, 5:30 అయినాక ఏద్దాంలే అంటే ఆహా! మా అమ్మకి మాత్రం ఏదన్నా పని అనుకుంటే అది అయిపోవాలండి. అయిపోయేదాకా అసలు నిద్రపోదనమాట. నాకు మా అమ్మ అలవాటు అయి వచ్చిందేమో అనుకుంటా. నాకు కూడా అంతే. ఏదన్నా ఒకటి అనుకున్నాను అంటే అది అయిపోయేదాకా నిదట్లో కూడా కలవరిస్తూ ఉంటా. మా వారైతే ఒక్కొక్కసారి తిడతా ఉంటారు. అంత రంది ఉండకూడదు అని. కానీ ఇంకా నాకింక అట్లా అలవాటయిపోయిందనమాట. ఏదన్నా అనుకుంటే ఇంక అది అయిపోవాలి. అప్పుడే కొంచెం ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. మా అమ్మ నుంచొచ్చింది. ఇంకా ఆ తపన, రంది లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. నేనే అనుకుంటే మా అమ్మకి డబల్ అనమాట. ఏదన్నా పని అనుకుంటే అది అయిపోవాలి. ఇంక ఈరోజు పొద్దున్నుంచి ఇంక ఇదే సరిపోయిందనమాట. ఇంట్లో పని చేసుకోవడం, కొంతసేపు ఈ ముగ్గులు పెట్టుకోవడం, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడం. ఇంక ఈ రోజంతా ఇలా గడిచిందండి. ఇంకా ముగ్గు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో చూయించుతాను. ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా మీ ఇంట్లో కూడా అమ్మలు, అమ్మమ్మలు ఇలానే ఉంటారా? మా అమ్మ అయితే ఇంతే. పనెంబటే పని చేసుకోవాలి. అలాగే మంచి మంచి జాగ్రత్తలు చెప్పడం. ఇలా చెప్తా ఉంటదనమాట. మన అమ్మలైనా, అమ్మమ్మలైనా ఏం చెప్పినా అది మన మంచి కోసమే. అది మనం వాళ్ళు చెప్పింది విని మంచి మంచి విషయాలు ఇంటూ మనం వాళ్ళు చెప్పింది పాటించామనుకోండి మన జీవితం ఎప్పుడైనా ప్రశాంతంగా సాగిపోయిద్దనమాట. ఏంటి వీళ్ళు చెప్తే ఇనేది సోది చెప్పినట్టు చెప్తారు అని చాలామంది పిల్లలు ఇప్పుడు విసుక్కోవటం కూడా నేను చూస్తున్నాను. అస్సలు అలా చేయొద్దు. వాళ్ళు ఎంతో అనుభవం ఉంటేనే మనకి అంటే వాళ్ళు చాలా జీవితాన్ని చూశారు కదా మన ముందు. మనకన్నా ముందు ఎప్పటినుంచో వాళ్ళన్నీ చూసి, పెరిగి, వాళ్ళన్నీ అది ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే. వాళ్ళు చెప్పినయి ఇని మనం పాటిస్తూ మనం ముందుకు సాగామనుకోండి మన జీవితం ప్రశాంతంగా సాగిపోయిద్ది. వాళ్ళు ఏం చెప్పినా మన మీద ప్రేమతో మనం బావుండాలనే చెప్తారు. వినటం వల్ల మనకంతా మంచే జరిగిద్ది తప్పితే చెడు జరగదు. ఇంకా నేనైతే మాత్రం అస్సలు విసుక్కోను. మా అమ్మ ఏం చెప్పినా మా అమ్మనే కాదు పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే వింటాను. అది పాటిస్తాను గూడా. అందుకే నేను ఈరోజు ఇలా ఉన్నాను అనిపిచ్చిద్ది. అంత పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారా అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. చెప్పాను గదా! వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అని. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు మాత్రం చాలా సరదాగా గడిచింది. మా అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ముగ్గు గూడా వేసేసాననమాట. చాలా సరదాగా గడిచిపోయింది ఈరోజైతే. ఇంతకీ మీ అమ్మలతో గడిపిన మంచి మంచి సందర్భాలు, విషయాలు ఉంటాయి కదా! నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. నిజంగా పెద్దవాళ్ళతో గడిపితే మన జీవితం చాలా బావుంటదండి. ఒక్కసారి ఒక్క గంట గడిపి చూడండి. ఆ ఆనందం ఇంకెక్కడ దొరకదనమాట. వాళ్ళు బోలెడన్ని కబుర్లు చెప్తారు. వాళ్ళ అనుభవాల్లో వాళ్ళు తెలుసుకున్న విషయాలు మనతో చెప్తుంటే వాళ్ళకెంత ఆనందం వేసిద్దో ఇంటన్న మనకు కూడా అంతే ఆనందం వేసిద్ది. ఒక్కసారి విని చూడండి మీకే తెలిసిద్ది. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానో ఒక్కసారి విని చూడండి మీకే తెలిసిద్ది. ఓకేనండి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్యూ. లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.